చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో ఒకటి చేసి స్టూడియో లేపాలి. లేపేద్దాం సార్, తక్కువ తక్కువ కోటి రూపాయలు వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బాగున్నాడుగా అని గౌరవం. ఆంజనేయులు, లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధా? అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్డా? yes, క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషుల్లో 2 రకాలు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను రెండో టైప్. అవసరం కోసం పనిచేయటం వేరు, అవసరం తెలుసుకుని పనిచేయటం వేరు. నేను రెండో టైప్. మనుషులో 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతట అదే వస్తుంది. ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసా? జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్స్? ఈడి బొక్క ఈడి తెలిస్తే కదా. ఏంటి మీ ప్రాబ్లం? అబ్బాబే ఏలే సార్. ఎరా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. లెట్ us hit the small screen. come. ఈడిగాంతి బిల్డప్ ఇచ్చింది. and one thing సార్, సాయంత్రం 6 గంటల వరకే మీరు నా వర్కర్స్. ఆ తర్వాత సార్ బానిసలు. సార్, ఏదో ఒకటి చేసి మన టీఆర్పీ రేట్ పెంచాలి సార్. ఇప్పుడు ఎంత ఉంది? 1-2 రావటమే చాలా కష్టంగా ఉంది సార్. 80 వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? టేక్ వాటర్. ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా సార్? మూసేయాలి మరి. మందా వాళ్ళదా? ఏది నోటుకొస్తే అది మాట్లాడకి. ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఛానల్కే కాదు, జనాలకు కూడా. ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. ఈరోజు midnight 12 to 2 ఒక కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. దాని పేరు నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం? ఎస్, ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే. అదే. సార్ ప్రోమో ఏమైనా కట్ చేయమంటారా? ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ప్రోమోస్ తో పని లేదు, మౌత్ పబ్లిసిటీ. ఈ రోజు ఒకరు చూస్తే నెక్స్ట్ డే నుంచి స్టేట్ అంతా నిద్రపోదు. రైట్ సార్? మనిషి చూడటానికి బఫున్లా ఉన్న షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ నాలాగే. షార్పా కాదు, పద. ఒక వ్యక్తి మనల్ని నమ్మి ఆఫీస్ చేతిలో పెట్టినప్పుడు దాన్ని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉందిరా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. పెగ్గేరా. నాకు వద్దు బాబు. 1000 మంది నీకు కాదురా, నాకు. పప్పి, అసలు ప్రేమ అంటే ఏంట్రా? అది కూడా తెలీదా? వెరీ సింపుల్ రా. ప్రేమ అంటే సెక్స్. ఇట్స్ ఫ్యాక్ట్ డ్యూడ్. ఏ అమ్మాయి అయినా నిన్ను నిజంగా ప్రేమిస్తే తన సర్వస్వానికి దారిపోహేత్తది. అదేరా నిజమైన ప్రేమ అంటే. చెత్త ఫెలో. బి ఎన్ ఇండియన్ అంటావుగా, ఇప్పుడు ఇండియన్ స్టైల్ ఐడియా ఇవ్వు. బేసిక్ గా ఇండియన్స్ కు స్టైల్ అంటూ ఏం ఏడవలేదురా. డైరెక్ట్ గా వెళ్ళి తాడో పేడో తేల్చేసుకుంటారు. తాడంటే పసుపు తాడు, పేడంటే చెక్కపేడు. అయితే కట్టించుకోవడం లేదా కొట్టించుకోవడం. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఫస్ట్ ముందుగా చీటీలు తీయాలి. చీటీలా? yes. ఏంట్రా చేస్తున్నావు? చీటీలు తీయాలంటే బ్రహ్మ కొని చేయాలి కదరా. టెన్నిస్ బేబీ, రాక్షస్ బేబీ, క్రై బేబీ. టెన్షన్ పడకుండా నువ్వు కుడి చేత్తో సీటీ తీసి నీ ఇంట్లో కుడికాయలు పెట్టబోయే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమ్మా. టేక్ ఇట్ డ్యూడ్. నువ్వు చూస్తావా, నన్ను చూడమంటావా? చేసుకోబోయే వాళ్ళు చూసుకోవటమే సాంప్రదాయం రా. దట్స్ ద ఇండియన్ ట్రెడిషన్ అర్జున. సంధ్య. వావ్, క్యాచ్. చూడు సంధ్య, ప్రేమ స్వచ్ఛమైనది. ప్రేమ ప్రేమ వర్షం లాంటిది, ఎప్పుడు తడిసిపోతామో తెలియదు. ప్రేమ సునామీ లాంటిది, బినామీ లాంటిది కూడా.
ఇడియట్. బట్ వై? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. ఈ రోజుతో వాడు అవుట్. కమ్ ఆన్ సంధ్య, ఇంకొకరు సంతోషంగా ఉంటే వాళ్ళని చూస్తూనే సంతోషపడొచ్చుగా. సంతోషమా? వాడి మొహం. చిరంజీవి పాటకు నవ్వుతున్నాడు, లోపల ఏడుస్తుంటాడు. ఏ ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఈస్ లక్కీ గాయ్. నీకేం ప్రాబ్లం? ప్రేమ పనిలేని వాళ్ళకి, పెళ్లి పనికి మాలిన వాళ్ళకి. బై ద వే, నీకెలా తెలుసు వాళ్ళది లవ్ మ్యారేజ్ అని? తనే చెప్పాడు నాకు. యా 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 లయర్. నిజంగా? కావాలంటే చూడు. ఏ బాస్, మీది లవ్ మ్యారేజ్ కదా? yes. వాడు వైఫ్ ని ఇంప్రెస్ చేయడానికి చెప్తున్నాడు. పెళ్లి రోజు ఎవరైనా అబద్ధం చెప్తారా? అలాంటి పాపం చేస్తే ఆ బండి అక్కడే ఆగిపోతుంది. నా పేరు అనుపమ. యూ కెన్ కాల్ మీ అను. ఐ లవ్ ఎవ్రీథింగ్. మీకు 500 crores ఉన్నాయని డాడీ చెప్పారు. ఐ థింక్ ఐ లవ్ యూ. నమస్కారం అండి, నా పేరు విశాలాక్షి. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మిమ్మల్ని తప్ప వేరే మగాడిని చూశారు కదా. మీకు 500 కోట్లు ఉన్నాయని నాన్నగారు చెప్పారు. ప్లీజ్ మ్యారీ మీ. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీకు 500 crores ఉన్నాయని నాన్నగారు చెప్పారు. కానీ నాకు ఆ కోట్లు కన్నా మీ మనసే ముఖ్యం. మీరు ఈ సంబంధం ఒప్పుకుంటే తిరుపతికి వచ్చి మీకు గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను. కాదనకండి. ఇంకా ఎవరన్నా ఉన్నారా? అకార్డింగ్ టు మై క్యాలిక్యులేషన్ అండ్ కాన్ఫిగరేషన్ టెల్స్ నో. ఐ డోంట్ కేర్. నేను ఎందుకు వెయిట్ చేయాలి? ఆయన బిజీగా ఉన్నారు మేడం. అతను బిజీగా ఉంటే నాకేంటి? నేను అతన్ని ఇమిడియట్ గా కలవాలి. అపాయింట్మెంట్ లేకుండా? అపాయింట్మెంటా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? Who do you think I am? ఇందాక నుంచి ఓపికగా వెయిట్ చేస్తున్నాను. నేను చెప్పేది వినండి. ఏంటి వినేది? అసలు నేను వచ్చానని అర్జున్ చెప్పారా? లేదు మేడం. చూడు, అర్జున్ నా చిన్నప్పటి ఫ్రెండ్. వాళ్ళ తాతగారు మా డాడీకి ఫోన్ చేసి చెప్పారు అతను ఇక్కడికి వచ్చాడని. సంధ్య అంటే ఎక్కడికి వచ్చింది? కూల్, నో ప్రాబ్లం. పప్పి నువ్వు వెళ్ళు, నేను లేనని చెప్పు. నువ్వే లేనని చెప్పు. బట్ వై? ఎందుకంటే మా కాలనీలో నేను ఒక్కడే మగాను ఐ కాబట్టి. డోంట్ కేర్. పప్పి జస్ట్ లిసన్ టు మీ. డోంట్ బి సిల్లీ. గో. నువ్వే వెళ్ళి చెప్పు. పప్పి జస్ట్ గో. ఓకే, మన ఫ్రెండ్షిప్ కోసం చెప్తాను. యా. పప్పి పప్పి ప్లీజ్. పప్పి ప్లీజ్. నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ కొట్టనని ప్రామిస్ చేసి చెప్తాను. చెప్పకపోతే చంపేస్తా. అర్జున్ నేనే. Excuse me. హ్యాపీ బర్త్డే టు యూ. Ladies and gentlemen, welcome to flight number 198 to Kuala Lumpur. Please fasten seat belts. Sir, please fasten your seat belt. సార్, ఈ అమ్మాయి ఏమంటుందో ఒకసారి చెప్తారా? బెల్ట్ పెట్టుకోమంటుంది. పెట్టుకుని వచ్చానమ్మా, ఆల్రెడీ ఇంట్లో పెట్టుకుని వచ్చాను. సార్ చూసారా, మనుషులు చివరిలా కనిపిస్తున్నారు. అవి చేవలే, ఫ్లైట్ ఇంకా ఎగరలా. ఏమైనా ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలి సార్. ఫ్లైట్ దిగాలన్నా అదృష్టం ఉండాలి. మీకు కామెడీ సెన్స్ ఎక్కువ అనుకుంటా. మీకు కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. Ladies and gentlemen, Captain switch the seat belt sign on. Please return back to మీరు seats. మలేషియా రావడం ఇదే ఫస్ట్ టైమా? అవును సార్, చిన్నప్పుడు ఎప్పుడో మా అన్న ఇల్లు పెట్టి పారిపోయాడు సార్. మలేషియాలో సెటిల్ అయితే ఈ మధ్యనే ఫోన్ చేశాడు, నన్ను రమ్మన్నాడు సార్. మీకు విషయం తెలుసా సార్, నేను మా అన్నయ్య ఇద్దరం అచ్చుకుద్దినట్టు ఒకేలా ఉంటాం సార్. ట్విన్స్ అన్నమాట. ఏంటి భయపడ్డారా? నా అభయ్ దేనికి భయపడ్డు. ఓ ఏమైంది సార్, వణుకుతుంది? అదే తెలుసుకుని వస్తా. ఏమైంది సార్? టైర్ పంచర్ అయిందంట. ఊరుకోండి సార్, మనం ఏమన్నా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావా? టైర్ ఎలా పంచర్ అవుతుంది సార్? మరి అదే
ఆకాశంలో గద్దలు తిరుగుతాయి కదా, అవును. ఓ గుడ్డి గద్ద వచ్చి టైర్ను గుచ్చిందంట, టైర్ పంచర్ అయింది. మనం ఆకాశంలోనే ఉన్నాం కదా సార్, మనకేం పర్లేదు. మరి మలేషియాలో ఆ టైర్ల మీద దిగేది, ప్లేన్ ల్యాండ్ అవటం మటాష్. Ladies and gentlemen, within a few minutes we'll be landing at Kuala Lumpur International Airport. Outside temperature is 30 degrees and the local time here is 30 minutes past 10. Thank you very much for choosing our airline. దేవుడా. కమానను ఎవరికి భయపడని అభయ్. గణపతి పప్పా, గణపతి పప్పా, గణపతి పప్పా. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఎవరు బాబు మీరు? ఐఎమ్ జయసూర్య, క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ని. నేను లేకుండా జరుగుతున్న కళా వైద్యానికి చీఫ్ని. ఏం కాదా? అవునమ్మా, ఈయన మా గురువు గారు. ఏమో కాలే, నేను చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి? ఒక ఆర్డర్ పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ వచ్చేస్తారా? ఆర్డర్లోనే చేశాను గురూజీ. ఏ ఆర్డర్లో చేసావు? ఆర్డర్ అని చెప్పొస్తాను. కళ్యాణి రాగం వాడితే కాళ్ళు రావాలి, కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి. మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో? మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఏంటి గురుజీ అది? స్పర్శ, ది టచ్. రోగికి ఏ స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి. ఏ మాత్రం స్పర్శ ఉన్నా వైద్యం వికటించి రోగి కాళ్ళు శాశ్వతంగా చచ్చుబడిపోతాయి. నాకు స్పర్శ లేదు గురూజీ. ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సిందే నేను. నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు? నువ్వు కొంచెం వెనక్కెళ్ళు. ఉందా? నువ్వు వెనకెళ్ళవా? అలాగే. ఉందా? లేదు. లేదా? ఉందా? అస్సలు లేదు. ఇది కళా వైద్యం లేదు, కసి తీర్చుకుంటున్నట్టుంది. అది ఏడుస్తున్నావు, నీకు స్పర్శ ఉంది. ఏడుతలేదు గురూజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. స్పర్శ లేదంటున్నాడు కదా గురుజీ, ఆఖరి రాగం పాడేద్దాం. ఇప్పుడు టైం ఎంత? 10:20. దుర్ముహూర్తం. బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన పనులు దుర్ముహూర్తంలో చేస్తే రోగికి కాళ్ళు వస్తాయి, వైద్యుడికి కాళ్ళు పోతాయి. మర్చిపోయారా? కంగారులో మర్చిపోయాం గురుజీ. కళా వైద్యానికి కంగారు పనికిరాదు. రేపు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేద్దాం. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు. చూపిస్తా. చచ్చిపోయాను బాబాయ్, దొంగ నాకు ఇష్టం వచ్చాడు కొట్టేశాడు. చెత్తడుకు వంగ తీసుకొట్టే కొడుకుని ఉసుదండి పాబడినట్టు కొట్టేశాడు. దెబ్బలు తినాలో తెలుస్తుంది నా బాధ. నబ్బా లత్కోరు నాయలా గలీసాలగాడు. శరత్, నువ్వేంటి బొట్టు సీన్లో మాట్లాడుతున్నావు? మరి నన్ను ఏం చేయమంటావు? నాకేమో బూతులు రావాయే. ఈ బూతులన్నీ ఎక్కడో విన్నవి, ఎవరో అన్నవిను కాపీ కొట్టాను అంతే. అయినా వాడు నన్ను కొడుతుంటే మీ అన్న చెల్లిద్దరూ క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూశారు, కనీసం ఆపడానికి కూడా రాలేదు. ఎంత రెడ్డిగా అయిందో చూడు. నీ పెయిన్ నాకు అర్థమైంది. మా అన్నతో చెప్పి ఆ పొట్టను పని చేయిస్తా. కింద 3 గుట్టలు, పై 4 టక్కర్లు కొడితే 2 బొంగులు 16 బద్దలైతాడు సాలాడు. నీచుకమ్మి కుత్తే. శ్రావణి, నీ భాష అంటే అలాగుంది. అంటే బాధ వచ్చినప్పుడు భాష మీద కంట్రోల్ ఉండదు కదా, అందుకని. అలా పాముతూనే ఉండు. నా కెరీర్ లో ఎన్నో రివెంజ్ సినిమాలకు రీ రికార్డింగ్ చేశాను. రివెంజ్ తిరిగిన తర్వాత వచ్చే కిక్ ఆ పంచి వేర్రా. తీరింది కదా, పదండి పోదాం. ఎక్కడ్రా? నన్ను ఎండలో నిలబెట్టి బొమ్మేసిన జ్ఞానేశ్వర గారు ఉన్నాడు. ఆ తర్వాత సామాజ వర్గమన గురూజీ, సాయి కిషోర్. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రావణ మీద నాకున్న ఇంట్రెస్ట్. గురూజీ ఏంట్రా? ఓ జ్ఞానే, సాటి కళాకారుడు కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నాను. నీ చెల్లెల్ని నాకు ఒప్పచెప్పి నువ్వు నా కాళ్ళ మీద పడితే ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేస్తావు. ఆలోచించు. ఛాన్స్ ఇస్ యువర్స్. ఏమన్నావు రా నా చెల్లెల్ని? దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. దండం పెట్టురా, ఇటు చేస్తా. అలాగే సార్.
దండం పెట్టండి గురూజీ. దండం పెట్టి పోయి చేస్తా. చేతులు పైకి రావట్లేదు బాబాయ్. అన్నా ఈడు కాళ్ళ మీద కొడితే నువ్వు చేతులు ఎడుతున్నావేంది? నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఎక్కడో తను కొట్టాడు కదా. అరుస్తావంట్రా అన్నా ఈయన కాలు ఇరిసి చూడు ఎలా ఇచ్చేసాడు. బావగారు ఏదో సింపుల్ గా చెరుకు గడ్డ ఇచ్చినట్టు ఇచ్చారు. టెక్నిక్ ఏంటండి? ఈ ఐటమ్ ని కాయ కచోరే లాకంటారు బాబు. దీన్ని జర జాగ్రత్తగా అప్లై చేయాలి, లేకుంటే టకాయర్ లో కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ట్రై చేస్తా బావగారు. దాందేముంది చేసుకో. థ్యాంక్ యూ బావగారు. అసలు కొత్త లేనిపోతే సార్ ఆకాలు కూడా మీరే తీసేయండి. అబే ఒకళ్ళిద్దరు జావందే డాక్టర్లు అవుతా అర్రా ముచ్చట పడుతుంది చేసుకొని నువ్వు గాని బాబు కానీ ఇక రెస్ట్ తీసుకోరా. మంచి లాండి. గురుజీ ఉన్నారా పోయారా? ఉన్నాను. అరే ఈ సలాడు బతికే ఉన్నాడు. ఫస్ట్ టైం అయినా కాయ కచోరే లాగా జబర్దస్త్ స్విచ్ చేసేసినావు. ఏంటి సార్ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు? నేను లైఫ్ లాంగ్ ఇలా ఉండాల్సిందేనా? లైఫ్ లో ఎప్పుడైనా పెద్ద షాక్ తగిలినప్పుడు రిలీజ్ అయిపోతుంది. అప్పటిదాకా టైం పాస్ చేసుకోపా. అరే సాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. హలో, నమస్కారం. ఇప్పుడే ఫైల్ చేశానండి. ఏమండి, భూమి మనది, న్యాయం మన వైపు ఉంది, ధర్మం మన వైపు ఉంది. ఎవడేం చేసుకుంటాడో చేసుకునివ్వండి. 100, 6 అయినా 6, 100 అయినా ఈ కేసు గెలిచి తీర్చున్నాం. అరే ఫ్యాక్షనిస్ట్ అయితే ఏంటండి, రౌడీ అయితే ఏంటండి, ఇలాంటి వాళ్ళకు భయపడుతూ కూర్చుంటే న్యాయం గెలవదండి, ధర్మం గెలవదు. అరే నేను వీటన్నిటికీ భయపడను కాబట్టి కింది స్థాయి నుంచి హైకోర్టు దాకా లాయర్గా ఎదిగానండి. మీరేంటి ఏమండి, మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఒక్క నిమిషం. ఎవరండి మీరు? సార్ ఏవి న్యాయం ఏవి ధర్మం మీ కాళ్ళకి నమస్కారం. మీ కేసు ఏదైనా ఉంటే చెప్పండి, నేను వాదించి పెడతాను. ఏం చెప్పంటారు సార్? మా ఊర్లో హరి అని ఒక లాయర్ ఉన్నాడు సార్. నా భూమిని ఒకటి కబ్జా చేశాడు సార్. నా భూమిని నాకు ఇప్పించమని లాయర్ గారికి డబ్బులు ఇచ్చాను సార్. అవతలోడు ఫ్యాక్టరీస్ట్ అండి. వాడికి బెదిరిపోయి వాడి దగ్గర డబ్బులు తీసుకొని అవతలోడిని గెలిపించాడు. కొంచెం క్లియర్ గా చెప్పు, నాకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదండి? లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నాను, నువ్వు లాయర్వి. నా భూమిని కూడా కబ్జా చేశాడు. గెలిపించవయ్యా అని నీకు డబ్బులు ఇచ్చావు. అవతలోడు ఎవడు? ఫ్యాక్షనిస్ట్. వాడి దగ్గర ఏం చేశావు? డబ్బులు తీసుకున్నావు. నన్ను గెలిపించాల్సింది అవతలోడి దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఎవరిని గెలిపించావు? ఫ్యాక్షనిస్ట్ గెలిపించాను. ఇట్లయితే ధర్మం 4 కాళ్ళ మీద నిలబడతా? 4 కాళ్ళు ఏంటి, ఒక్క కాళ్ళ మీద కూడా నిలబడదు. సిగ్గు శరం లేదురా నీకు? కడుపు కన్నం ఆ మాట సిగ్గు లేదు. నిజం. నీ బతుకు చెడా, ఇట్లా ఎంతమందిని మోసం చేస్తావరా? నా సొమ్ముని అవతలోని గెలిపిస్తావరా? నువ్వు నాశనం అయిపోను. నీ దినం గాను, నీ వారం గాను, నీకు సదరం బట్ట. మీ దగ్గర డబ్బులు తీసుకుని మీ అపోజిషన్ వాళ్ళని గెలిపించాడా? అదే కదా సార్ చెప్తుంది. ఏం మనిషి అయినా గుర్తుంది నీకు? సైలెన్స్. రాగు ఇలారా. ఏంటి పిచ్చేషాలు వేస్తున్నావు? మర్డర్ చేస్తా. క్లాస్ రూమ్ లో ఎలా ఉండాలో తెలుసా? ఏంట్రా ఇది? గుండు సూదండి. చూడు, పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవడైనా ఎక్స్ట్రాలు మాట్లాడినట్టుంటే చమ్డాలు తీసేస్తాను. వెళ్ళి కూర్చో. లెట్ us start the lesson. ఎవరి కోసమే చూస్తున్నావు? బాలు వచ్చి బయటికి తీసుకెళ్తానన్నాడు. హలో, చూడాల్సింది నన్ను. ఇక్కడ చూసి లెసన్ వినాలి. ఏంటి కిటికీ వంక చూస్తున్నావు? కిటికీలు చెప్తాయా లెసన్, లేకపోతే కిటికీ చువ్వలు చెప్తాయా? అంజలి, కమాన్ కమాన్ కమాన్. హలో, ఏంటి వాడు అంజలి అని పిలవగానే ఎదుర్కొంటూ వెళ్ళిపోతున్నావు? నేనెవరిని? ప్రిన్సిపల్. నేనేం చేస్తున్నాను? లెసన్ చెప్తున్నారు. నువ్వేం చేయాలి? లెసన్ వినాలి. మరి వినవే? వాడు పిలవగానే ఎదుర్కొంటూ వెళ్ళిపోతున్నావా? నువ్వేంట్రా, నువ్వు క్లాస్ ఎక్కడుంది కాక అంజలి కూడా తీసుకెళ్ళిపోతావా? ఏమనుకుంటున్నావు? అసలు నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అక్కర్లేదా? ఇప్పుడు తీసుకోమంటారా సార్? ఐ లవ్ యూ. లోపల పెట్టుకో. మీరెవరు? స్టూడెంట్స్. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దానికి ఏదైనా డౌట్ రావచ్చు, నువ్వు తీర్చొచ్చు. నేను పర్మిషన్ ఇచ్చేదేంటి? ఒక్కలో పర్మిషన్. వెళ్ళమ్మా. హలో, నేనే మాట్లాడదండ. అరేది కోకా కోలా ఆంటీ కాదు, కోకాపేట ఆంటీని మాట్లాడుతున్నా. అది సాయంత్రం మా ఇంట్లో లాంచి ఉన్నది. లాంచి కాదు, లంచి. కదే కదా నేను చెప్తున్నది. ఇగో నువ్వు మాత్రం ఫర్గెట్ అవ్వకుండా రిమెంబర్ పెట్టుకుని విజిటింగ్ చేయాలి. హలో హలో హలో, నా వాయిస్ కటింగ్ వినొస్తుందా? ఇగో నా బ్యాటరీల పుల్లలు 2 ఉన్నాయి. నేను ఇక మస్తు మందిని ఇన్సల్ట్ చేయాలి. ఇన్సల్ట్ కాదు, ఇన్వైట్. కదే కదా నేను చెప్తున్నది. ఇగో నేను నీతో మళ్ళీ టాకుతా, ఫోన్ పెట్టు నువ్వు.
ఇగో రామా, ఈ కొంపనే నేను పొందామని చూసింది చెత్తగున్నదని ఇడిచిపెట్టినా. నీకోకేలా తమ్మి, మేమంటే రిచ్చి కదా, మా కానది. ఇంతకీ నేనెవరని చూస్తున్నారా? ఈ కాలనీలో అందరు నన్ను కోకాపేట ఆంటీ అంటారు. కోకాపేట మీ ఇంటి పేరు ఆంటీ? అరతి గదేమింటి పేరు. అంతకు మున్పు పాల వ్యాపారం చేస్తుంటిమి. అప్పుడు అందరు నన్ను పాలాంటీ అని పిలిచిండ్రు. కోకాపేటలో 1 ఎకరం భూ అమ్మితే ఏడబెట్టుకోవాలో తెలియనంత డబ్బు వచ్చింది. అందులోకించి 10 లక్షలు తీసి ఈ కోక ఈ నగలన్నీ కొన్నాడు మా ఆయన. వద్దంటే ఏడాయే, నీ మెడల మొల్లో ఉన్న ఇంకెవ్వంతానా ఉండద్దంటాడు. నా మీద పడి జనం ఏడుస్తారని నేనంటే ఏడిసి నీ ఆప చెట్టు ఎదుగుద్ది అంటాడు. ఇదేం సెట్ అయ్యారు? నవీన్ ఆపసేన పండుద్ది అంటారు. గట్లనా? మా ఇబ్రహీంపట్నంలో గిట్లనే అంటాం. అర్రే అర్రే నువ్వు ఉండు తమ్మి, నీ కథ అంతా నాకెరికెళ్ళే. లవ్వింగ్ మ్యారేజ్ అంట కదా, ఈ వారం ఎగ్గిరి దిగే లోపల లైన్ లో పెట్టినావంట కదా. ఇగో నేనెందుకు చెప్తున్నానో ఇనుకో, అమ్మి తమ్ముడికి పడ్డట్టు ఇంకొక దానికి పడకుండా చూసుకో. ఒక్కసారి పట్టుడు అలవాటైనాక ఇక పట్టుడు కష్టం అన్నట్టు. మీరెందుకు వచ్చారు మేడం? గప్పడు సందు చూస్తున్నా. ఎవరువా నువ్వు? పాను అనివా? ఓనర్లు మాట్లాడుతున్నప్పుడు నౌకర్ల మధ్యలో మాట్లాడదని తెలియదా నీకు? రండి రండి కూకోండి. చీ, గిందుట్లోనా గీ సోఫాలు ఎందుకు ఇట్లున్నాయి? గెట్లున్నాయి చాలా సీపు గుండ్ల పోరగా, అక్కడికి ఇలాంటి అంటే చాలా సేదరా కదక్క. మస్తు చీదర. ఫ్యాన్ ఏమంటారా? దిమాకేనా ఖరాబ్ అయిందిరా? ఫ్యాన్ వేస్తానంటావు? అక్క ఎవరనుకుంటున్నావు? రిచ్చో రిచ్చు. వాళ్ళ దొడ్లో గేదెల్నే ఏసుల్లో పెడతారంట, బేడకళ్ళు వెండి పెళ్ళాలతో ఇస్తారంట. అలాంటిది అక్కకి రెక్కల ఫ్యాన్ వేస్తానంటావా? ఎదవన్నారా ఎదవా? ఏసీయో గీసీయో సీసీయో వేయాలి గాని కదక్క. కరెస్టే, నువ్వు అంటంటే మంచిగానే ఉన్నది కాంత, మీ ఇంటంటేనే ఎట్లనో ఉన్నది. నా భాష అంత అక్క, అంటుంటే బానే ఉంటుంది, వింటుంటేనే ఒకలాగుంటుంది. మన ఇంట్లో అక్క కాపీ తాగితే కలర్ తగ్గిపోదు, అసలే గ్రామర్ అయితే గ్లామర్ కాదు గిలామరు. అట్టనా? నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో కొంచెం ఈకులే అక్క. కదుమసు మోసేస్తున్నాడు పద రా. ఇయాల సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుస్తామని వచ్చిన. ఇయాల మా మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్ గా, పెళ్లి రోజు అనాలే. వన్నాలు ఉన్నాయా మేడం? యాదవా, అక్క ఎవరనుకుంటున్నావు? కోకాపేట. మామూలుగా పెడతారేంటి? ఒక చైనీసు, ఒక ఫ్రెంచి, ఒక టర్కీ, ఒకటా రెండా? వంటారు లక్ష ఇచ్చుంటా కదక్క. అబ్బో, నిన్ను తట్టుకున్నాడు చాలా కష్టమయ్యో. గప్పాసి ఎట్లా నెట్టుకొస్తున్నదో ఏమో. పదుండ్రే, మనం పిలవనీకి ఇంకా చాలా మంది వీపీలు పెండింగ్ లో ఉన్నారు. వీపీలు కాదు విఐపీస్. నువ్వు అట్లనే అన్న ఇట్లనే అంటాడు. అడుగుండ్రి, మీరు మరొకుండ్రయ్యా. అలాగే మనం వసువేదరా అమ్మయ్య, మీ చెల్లి నవీంద్ర కోకాపేట ఆంటీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇగో మంచి ఫోటోకి నగలు పడాలి. వెల్కమ్ వెల్కమ్. మీరందరు మీ పనులు మానుకుని మా మ్యారేజ్ యూనివర్సిటీకి వచ్చినందుకు చాలా సంతోషం. యూనివర్సిటీ కాదు, యానివర్సరీ అనాలి. నువ్వు అట్లనే అను, నేను ఇట్లనే అంట. థ్యాంక్ యూ. డబ్బులుంటే పుట్టినరోజు పండుగ, పెళ్లి రోజు పండుగ. ఏరా రియల్ ఎస్టేట్ మహిమ. రండి. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. అసలు అయితే ఈ పనక్సను తాజ్ పంజగుట్టలో పెడదామని అనుకున్నా, కానీ మన కాలనీలందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్కూటర్లు ఆటోల్లో వస్తే మన ప్రెస్టీజ్ తక్కువ అవుతుందని. కట్నా స్టార్ హోటల్ అయితే మీ దోలు తీరిపోద్దని ఇక్కడ పెట్టించారు అనుకున్నానులే. తమ్మి, సందు దొరికితే వదలవే. సందు దొరకపోయినా వదలడు బావా. ఈయనెవరు? ఇచ్చిన ప్రతిదీ అందుకుంటున్నాడు. నీ పనుడా? చీ, పనోడేంది? నా పెనిమిటి కిషన్ యాదవ్. ప్రతి మగవాడి ఇదియాల వెనకాల ఒక ఆడదుంటుందంటారు. నా వెనకమాల మా ఆడదుంది. ఆహా, ఒక ఆవిడ ఉంటేనే ఎంత సంపాదించారు, ఇంకొక ఆవిడ కూడా ఉంటే ఎంత సంపాదించేవాళ్ళు. ఆయనకి నేను ఒక్కదానే చాలు గాని. అరే, ఈ సీర ఎంత పెట్టుకున్నావేంది? 3.5 లక్షలే. 3.5 లక్షలా? నాతోన కూడా సీర లేదు. మరి ఇటురని చెప్తావు తమ్మి, 3.5 లక్షల చీర ఉంటదా? చీరతో పాటు డైమండ్ నెక్లెస్ కూడా ఇచ్చారులే. ఏ మా ఇళ్ళల్లో మగోళ్ళు అన్నం తిన ముందు తీర్థం లెక్క తీసుకుంటే స్టైలు. ఏంటిది? బంగు. బొంగ? బొంగుగా తమ్మి, బంగు అనాలే. మరి రంగేంది సున్నంలా ఉంది? అన్నం తినే ముందు తాగితే అదరొద్ది. బాగుంది బొంగు. స్టైల్ వసు, తాగపోతే అక్క పూలు అవుతుంది. పూలు కాదు పీలు. నేను ఇంగ్లీష్ లో కొంచెం ఈక్ కదక్క, ఈ మొంతేస్తే ఇంగ్లీష్ మంచిగా వస్తుంది. ఇంకా కష్టం, నువ్వు చూసుకో పద. అమెరికా నుంచి వచ్చారు, నా కోసం అమ్మాయిలంతా క్యూ కడతారు అనుకున్నారు. ఒక్కటి రాలే. అలా అలా ఇదా నన్ను చూసుకోండి రండి. ఇదేంటి ఫ్రీ బోర్డు పెట్టావు? మీరు ఈ రంగుల రాట్నం ఎక్కి 4 నెలలు అయింది.
ఇప్పుడు కనీసం 1000 మంది అమ్మాయిల దాకా చూస్తుంటారు. వాళ్ళు ఏ ఒక్కరికి మీరు నచ్చలేదు అంటే మీకు ఇంక పెళ్లిగానట్టే. అందుకే చివరి ప్రయత్నంగా ఈ ఫ్రీ బోర్డు పెట్టాను. అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే. తర్వాత కన్యాశుల్కమే. ఏంటి 4 నెలలుగా ఐటమ్ ఇక్కడే ఉంది? ఇలా హోల్ స్టాక్ పెట్టుకుంటే మీ బిజినెస్ దెబ్బతినదు. ఈ ఐటమ్ ఈ రోజే లాస్ట్ మేడం. రేపు నుంచి న్యూ ఐటమ్ ఉంటుంది. కావాలంటే అలా చూడండి, ఎన్ని కొత్త ఐటమ్స్ పెట్టాము. చూశాను, కానీ ఏ ఒక్కరు నచ్చలేదు, మీరు తప్ప. మేడం అవును, మీరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. పిచ్చగా నచ్చడానికి ఈడులో ఉన్న పిచ్చేంటి? ఆడదాన్ని ఆటబొమ్మగా చూస్తున్న ఈ సమాజంలో మగాణ్ణి ఆటబొమ్మను చేసిన మగాడితను. అందుకే ఇతనంటే నాకు గౌరవం, అభిమానం, ప్రేమ. కాదు అంటే దయచేసి నా ప్రేమని కాదనకండి ప్లీజ్. నన్ను పెళ్లి చేసుకోండి. సారీ అండి, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. అయినా పర్వాలేదు ప్లీజ్. అదిగో మా ఆవిడ వచ్చింది, నన్ను వదిలేమని దాని. You bloody old stock! Chichi! తిప్పురా తిప్పు. ఎవతన్న రండి. ఒరే త్రిమూర్తులు, పొద్దున ఇంత ఆకలేస్తుందంటరా. అంత దరిద్రం అనిపించిన తర్వాత ఈ రిచ్నెస్ అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పెడతలేరా? హలో, బాగా చదువుకున్నామా, మిమ్మల్ని దుబాయ్ తీసుకుపోతా. ఏంట్రా పొద్దున ఈ పంతో సీను కాఫీ. నాకేదో నువ్వు కూడా ఏంటయ్యా, కిందకెళ్ళి తాగొచ్చుగా. వాడంటే దుబాయ్ నుంచి వచ్చాడు. బాబా టైం అవుతుంటే ఇలాగే కూర్చున్నారేంటి? నువ్వు రెడీ అవరా, టిఫిన్ చేదు గాని. దాని పెద్ద రెడీ అవ్వాలంటే అందరితో పెట్టే కలిసి నేస్తాను. అవును, మళ్ళా దుబాయ్ లో అందరితో కలిసి తినేది అలవాటు అనుకుంటా. చుట్టూ ఎండీలు పిఎల్ తో దుబాయ్ లో నా తమ్ముడు రాజాలా బతుకుతున్నాడు. రాజాలేక బతుకుతున్నాడు, రాజు ట్రావెల్స్ లో బతుకుతున్నాడు. రాజా లెవెల్ అని చెప్తున్నా. దుబాయ్ లో రాజు ట్రావెల్స్ ఉన్నదా? దుబాయ్ లో లేదండి, అది ముంబైలో ఉంది. ముంబై అంటే అంటే ఒకప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబై అండి. నీతో మాట్లాడే పని ఉంది పదరా.